त्यागराज गुरुराजमाश्रये त्यागराज गुरुराजमाश्रये संगीतसुधाब्धि सुधाकरं श्री 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 त्यागराज गुरुराजमाश्रये रागतालपदभाव दीपगं रागतालपदभाव दीपगं रागतालपदभाव दीपगं रामतारकमन्त्रप्रभावितं रागतालपदभाव दीपगं रामतारकमन्त्रप्रभावितं त्यागराज गुरुराजमाश्रये संगीत सुधाब्धि सुधाकरं श्री त्यागराज गुरुराजमाश्रये उञ्चवृत्तिपर्यापितजीवनं पञ्चचित्करणनियन्तृभक्तिम् उञ्चवृत्तिपर्यापितजीवनं पञ्चचित्करणनियन्तृभक्तिं मुचतं जनविरोधं रामे मुचतं जनविरोधं रामे मुचतं जनविरोधं रामे मुचतं जनविरोधं रामे स्वचिदाकृतिं श्रीनिवासहृदि मुचतं जनविरोधं रामे स्वचिदाकृतिं श्रीनिवासहृदि साद्वयबोधस्वान्तं नाद ब्रह्मानन्दगमयन्तं साध्वराशोभितमूर्तिं पञ्चनदाख्यक्षेत्रे सततं श्रीत्यागराज गुरुराजमाश्रये साद्वयबोधस्वान्तं नाद ब्रह्मानन्दगमयन्तं
సద్వారాధనశోభితమూర్తిం పంచనదాక్షయక్షేత్రే సతతం శ్రీత్యాగరాజ గురురాజమాశ్రయే సంగీతసుధాబ్ధి సుధాకరం శ్రీత్యాగరాజ గురురాజమాశ్రయే. నమశ్రీ నాదయోగినే. భక్తి మరియు ఉపాసనను సదాచారంతో సమ్మిళితం చేసి అటువంటి సదాచార మార్గంలో సంగీతానికి ఒక విశిష్ట స్థానమును ఏర్పరిచి అట్టి సంగీత జ్ఞానంతో ఋషులు జీవన్ముక్తులు అయిన వారు సద్గురు శ్రీ త్యాగరాజస్వామివారు. వారు వారి జీవిత పరమార్థమును అన్వేషిస్తుండగా వేద శాస్త్ర సంగీతాది విద్యలయందు గురువుల వద్ద శిక్షణను పొందే తరుణం ఏర్పడింది. సంగీత పరమార్థం ఏమిటి అని అన్వేషిస్తుండగా నారద మహర్షి సాక్షాత్కరించి శ్రీరామ మంత్ర పరమార్థమును బోధించడంతో పాటు స్వరార్ణవం అనే గొప్ప సంగీత శాస్త్ర గ్రంథమును కూడా ఇవ్వడం జరిగింది. అది మొదలు శ్రీ త్యాగరాజస్వామి వారు శ్రీరామ మంత్ర సాధనతో పాటు శుద్ధములైన రాగ తాళ భావములతో కూడిన ఎన్నో కీర్తనలను రచించసాగారు. అవి వారి శిష్య ప్రశిష్యులకే కాక సమాజంలో ప్రతి మనిషి తన జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి మార్గదర్శకములైనాయి. అటువంటి మహనీయమూర్తి శ్రీ త్యాగరాజస్వామి వారిని కీర్తిస్తూ తోడిరాగం ఆదితాళంలో సంస్కృత భాషయందు నా చేత ఒక కీర్తన రచించబడినది. ఈ కీర్తనలో పల్లవి, అనుపల్లవి, చరణం, మధ్యమకాల సాహిత్యం అని 4 అంశములు ఉంటాయి. ముందుగా ఈ కీర్తనలో గల పదాలను వినిపించి తరువాత వాటి అర్థాలను వివరిస్తాను. ముందుగా పల్లవి. త్యాగరాజ గురురాజమాశ్రయే సంగీత సుధాబ్ధి సుధాకరం శ్రీ త్యాగరాజ గురురాజం ఆశ్రయే సంగీత సుధాబ్ధి సుధాకరం. ఇది పల్లవి. ఇక అనుపల్లవి. రాగతాళ పదభావ దీపకం రామతారక మంత్ర ప్రభావితం. రాగతాళ పదభావ దీపకం రామతారక మంత్ర ప్రభావితం శ్రీ త్యాగరాజ గురురాజమాశ్రయే. ఇది అనుపల్లవి. చరణం. ఉంచవృత్తి పర్యాపిత జీవనం ఉంచవృత్తి పర్యాపిత జీవనం పంచచిత్కరణ నియంతృభక్తిం ముంచంతం జన విరోధం రామే స్వంచితాకృతిం శ్రీనివాస హృది. మరొకసారి. ఉంచవృత్తి పర్యాపిత జీవనం పంచచిత్కరణ నియంతృభక్తిం ముంచంతం జన విరోధం రామే స్వంచితాకృతిం శ్రీనివాస హృది. ఇది చరణం. తర్వాత మధ్యమకాల సాహిత్యం. సాద్వయబోధస్వాంతం నాదబ్రహ్మానందే గమయంతం సాధ్వారాధన శోభితమూర్తిం పంచనదాఖ్యే క్షేత్రే సతతం. మరొకసారి. సాద్వయబోధస్వాంతం నాదబ్రహ్మానందే గమయంతం సాధ్వారాధన శోభితమూర్తిం పంచనదాఖ్యే క్షేత్రే సతతం శ్రీ త్యాగరాజ గురురాజం ఆశ్రయే. ఇది ఈ కీర్తనలో గల పదరచనా విధానం. ఇటుపై ఈ కృతిలో గల పదాలకు అర్థములు ఏమిటో వాటిని పరిశీలిద్దాం. త్యాగరాజ గురురాజమాశ్రయే సంగీత సుధాబ్ధి సుధాకరం శ్రీ త్యాగరాజ గురురాజమాశ్రయే. సంగీత సుధాబ్ధి సుధాకరం. సంగీతమనే అమృత సముద్రమున జన్మించిన చంద్రుడు, అలాగే చతురములైన స్వర రాగ తాళ ప్రయోగములతో సంగీతమును ఉప్పొంగే విధంగా చేసిన చంద్రుడు, సంగీత సాగరమును ఉప్పొంగే విధంగా చేసిన చంద్రుడు. అటువంటి శ్రీ త్యాగరాజస్వామి సద్గురువును నేను ఆశ్రయిస్తున్నాను అని పల్లవి అర్థం. ఇక అనుపల్లవిలో గల పదములకు అర్థములు ఏమున్నాయో పరిశీలిద్దాం. రాగతాళ పదభావ దీపకం. రసముల పరంగా రాగములను, ఒక చక్కని యుక్తి అనగా లాజిక్ పరంగా తాళములను, నిగూఢార్థముల పరంగా సాహిత్య పదములను ఒక విశిష్టమైన రీతిలో ప్రకాశింపజేసిన
ఒక గొప్ప సంగీత వైజ్ఞానికులు శ్రీ త్యాగరాజస్వామి వారు. వీరికి ఇంత గొప్ప వైజ్ఞానికత్వ సంపద ఎలా ఏర్పడింది అని అంటే దానికి అనుపల్లవిలో గల రామతారక మంత్రప్రభావితం అనే పదమే సమాధానం. రామతారక మంత్రప్రభావితం. రామతారక మంత్రమును అనుక్షణం తదేక దృష్టితో ఆత్మానుసంధానం చేస్తూ జపించడం వల్ల సంగీత సాహిత్యముల యందు అనితర సాధారణమైన ప్రజ్ఞ అలాగే అతీంద్రియ శక్తి అనేవి అవలీలగా సిద్ధించాయి. అందువల్లే సంగీతంతో భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడంతో పాటు చనిపోతున్న వ్యక్తిని సంగీతంతో బ్రతికించిన వైనమును శ్రీ త్యాగరాజస్వామి వారి జీవితంలో ఒక విశేష ఘట్టంగా చూడవచ్చు. ఇది అనుపల్లవిలో గల పదార్థ భావములు. ఇటుపై చరణంలో గల పదాల అర్థములను పరిశీలిద్దాం. ఉంచవృత్తి పరియాపిత జీవనం. ఉంచము అనగా ప్రత్యేకమైన జీవన వృత్తితో ఏ ధనార్జన చేయకుండా, ఎటువంటి ధనార్జన చేయకుండా తాను అపేక్షించకపోయినప్పటికీ తన పోషణార్థమై ఇతరులు ఆదరణతో ఇచ్చే ఆహార ద్రవ్యం అదే ఉంచం. అటువంటి ద్రవ్యంతోనే తాను జీవించడం ఉంచవృత్తిగా చెప్పబడుతుంది. శ్రీ త్యాగరాజస్వామి వారు అటువంటి ఉంచవృత్తితోనే జీవనయాత్రను కొనసాగించారని ఈ పదానికి అర్థం. పంచచిత్ కరణ నియంతృభక్తిం. పంచచిత్ కరణ నియంతృభక్తిం. చిత్కరణములు అంటే జ్ఞానేంద్రియములు అని అర్థం. ఈ జ్ఞానేంద్రియములు ఏమిటి? కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము అనేవి 5 జ్ఞానేంద్రియములు. వీటిని భక్తి సాధనంతో నియంత్రించకపోతే మనిషి వీటి వల్ల చాలా నష్టాల పాలవుతాడు. ఈ 5 ఇంద్రియాలను స్వేచ్ఛగా విడిచిపెట్టడం చాలా ప్రమాదకరం. కనుకనే శ్రీ త్యాగరాజస్వామి వారు శ్రీరామ భక్తితో వీటిని తమ వశంలో ఉంచుకున్నారు అని ఈ పదమునకు అర్థం. ముంచంతం జనవిరోధం రామే. జనవిరోధం లోకులు చేసే దుర్విమర్శలు మరియు దురారోపణలతో కూడిన విరోధమును తాను పట్టించుకోక రామే శ్రీరాముని యందు ముంచంతం ఆ జనవిరోధాన్ని విడిచిపెట్టినవారు శ్రీ త్యాగరాజస్వామివారు. సీదంతి సంతః విలసంత్యసంతః అని పురాణములలో చెప్పినట్లు కలియుగంలో సత్పురుషులు దుర్మార్గుల తాకిడికి చాలా బాధపడుతూ ఉంటారు. అలాగే దుర్మార్గులు సత్పురుషులను బాధించి సంతోషిస్తూ ఉంటారు. ఇటువంటి పరిస్థితే సద్గురువైన శ్రీ త్యాగరాజస్వామి వారు కూడా ఏర్పడింది. అయినా వాటిని శ్రీరాముని యందే విడిచిపెట్టి తాను శ్రీరామ భక్తిలోనే నిమగ్నమయ్యేవారు అని ఈ వాక్యమునకు అర్థం. స్వంచితాకృతిం శ్రీనివాసహృది. శ్రీనివాసహృది శ్రీనివాసుడనైన నేను మరియు త్యాగరాజస్వామివారి చరితమును ఆదరించి అనుసరించే వారందరి హృదయాలలో స్వంచితాకృతిం అంటే స్వంచిత సుందరమైన ఆకృతి గలవారు శ్రీ త్యాగరాజస్వామివారు. ఇది చరణంలో గల పదాలకు అర్థం. ఇప్పుడు మధ్యమకాల సాహిత్యంలో గల పదముల అర్థాలను పరిశీలిద్దాం. సాద్వయబోధ స్వాంతం నాదబ్రహ్మానందే గమయంతం. నిత్యానంద స్వరూపమైన పరబ్రహ్మజ్ఞానంతో కూడిన తమ హృదయమును నాదబ్రహ్మ సాక్షాత్కారం వల్ల ఏర్పడిన ఆనందమునందు గమయంతం పొందించేవారు. నిత్యానంద స్వరూపమైన పరబ్రహ్మజ్ఞానంతో కూడిన వారి హృదయాన్ని నాదబ్రహ్మ సాక్షాత్కారం వల్ల ఏర్పడిన ఏ ఆనందమైతే ఉందో ఆ ఆనందం వైపుగా తీసుకెళ్లారనమాట ఆయన హృదయాన్ని. అది ఈ వాక్యమునకు అర్థం. సాధ్వారాధన శోభిత మూర్తిం పంచనదాఖ్యే క్షేత్రే సతతం. సతతం ఎల్లప్పుడూ పంచనదాఖ్యే క్షేత్రే తిరువయ్యారుగా పిలువబడే పంచనద క్షేత్రమునందు సాధు ఆరాధన శోభితమూర్తిం చక్కగా చేయబడే వైదిక సంగీతారాధనలచే వెలుగొందుచున్న విగ్రహం గల శ్రీ త్యాగరాజస్వామి వారిని నాదబ్రహ్మానంద సిద్ధికై ఆశ్రయిస్తున్నాను అని కీర్తన యొక్క అర్థము. ఇక్కడ నాదబ్రహ్మానందే అనేటువంటి పదంలో సాద్వయబోధ స్వాంతం నాదబ్రహ్మానందే గమయంతం అన్నప్పుడు
త్యాగరాజస్వామి వారి జన్మనామం త్యాగరాజ అని, సన్యాస దీక్షానామం నాదబ్రహ్మానంద అని. అందువల్ల ఇక్కడ సన్యాస దీక్షానామం కూడా ఇక్కడ సూచించబడుతోంది. సాద్వయబోధ స్వాంతం నాదబ్రహ్మానందే గమయంతం. నాదబ్రహ్మానందం వైపుగా వారి హృదయాన్ని తీసుకువెళ్ళారు అంటే వారు ఈ సాంసారిక జీవితం నుండి సన్యాస జీవితం వైపుగా వెళ్ళారు అనేటువంటి అర్థం కూడా ఇందులో మనకి భాషిస్తుంది. అటువంటి విశేషమైన అర్థములతో కూడినటువంటి కృతి ఇది. ఈ కృతిని అందరూ చక్కగా విని, సంగీత మార్గంలో ఉన్నవాళ్ళు చక్కగా అభ్యసించి నిత్యం పాడడం వల్ల, వినడం వల్ల నాదబ్రహ్మ అనుగ్రహాన్ని పొందుతారు అని నేను ఆకాంక్షిస్తున్నాను. శ్రేయో భూయాత్ సకల జనానాం. మీ యనమండ్ర శ్రీనివాస శర్మ. బహుధాన్య నామ సంవత్సర వైశాఖ శుద్ధ సప్తమి నాడు శ్రీ త్యాగరాజస్వామి వారు పుష్యమి నక్షత్రంలో జన్మించారు. కనుక ఈరోజు వారి పాదారవిందములయందు భక్తితో ఈ కీర్తనను గానం చేసి మీ అందరి కోసం ఈ కీర్తన యొక్క అర్థాన్ని వివరించడం జరిగింది. శ్రేయో భూయాత్.